హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ లైఫ్ బైట్స్. ఈరోజు రెసిపీ కోకోనట్ జున్ను. సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ స్వీట్ చేసుకోవడానికి నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నాను. దానికి పైన ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని తీసేయాలి. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ని ఏదైనా ఒక కప్పు కొలతతో తీసుకోవాలి. నేనైతే ఇలా చిన్న గ్లాస్ కప్తో తీసుకున్నా. మీరు మీ దగ్గర ఉన్న మెజరింగ్ కప్తో అయినా తీసుకోవచ్చు. నాకైతే 1.5 కప్ కొబ్బరి ముక్కలు అయ్యాయి. ఇలా తీసుకున్న కొబ్బరి ముక్కలను బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిలోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి. కొబ్బరి పాలను ఫిల్టర్ చేసుకోవడానికి ఇలా గిన్నె పైన ఒక జల్లెడని తీసుకొని గ్రైండ్ చేసిన కొబ్బరి పాలను తీసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న కొబ్బరి పాలలో నుంచి కొంచెం సపరేట్గా పక్కకు తీసుకొని దాంట్లో 4 కప్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండిని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న కొబ్బరి ముక్కల్లో నుంచి పావు వంతు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పాలలోకి మొక్కజొన్న పిండిని వేస్తే ముద్దలు ముద్దలుగా కలిసిపోదు. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పాలను కొబ్బరి పాలలోకి యాడ్ చేసుకోవాలి. బాగా కలిపి ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకోవాలి. గరిటతో తిప్పుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇందులో మనం మొక్కజొన్న పిండిని వేసాం కాబట్టి తొందరగా గట్టి పడుతుంది. 1/2 కప్ పంచదారని తీసుకొని ఇలా ఉడుకుతున్న మొక్కజొన్న పాలలోకి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా 4 to 5 minutes లో కంప్లీట్ అవుతుంది. ఈ టైంలో మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని గరిటెతో బాగా తిప్పుతూ ఉడికించాలి. మీరు ఏమాత్రం కలపకపోయినా ఈ టైంలో మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో పర్ఫెక్ట్ థిక్నెస్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా పర్ఫెక్ట్ థిక్నెస్ రాగానే టర్న్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. లేదా వెనిలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం. ఇలాచీ పౌడర్ని బాగా మిక్స్ చేసుకొని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకున్నాక పూర్తిగా చల్లారనివ్వండి. ఈ బౌల్ని 1 to 2 hours ఫ్రీజర్లో పెట్టుకోండి. చూసారా బౌల్ నుంచి ఎంత నీట్గా సపరేట్ అవుతుందో. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి డీమౌల్డ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. 3 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ. ఇలా నైఫ్తో కట్ చేసుకుని అయినా లేదా స్పూన్తో డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా కోకోనట్ జున్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.